కథా కుటీరానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోతున్న కథ హెల్ప్ లైన్ ఎనానిమస్. రాసిన వారు ఏజీ కృష్ణమూర్తి. ఫోన్ రింగ్ అయింది. కేశవమూర్తి ఫోన్ తీసుకుని హెల్ప్ లైన్ ఎనానిమస్ హియర్ అన్నాడు. ఓ కేసు గురించి మీకు రిపోర్ట్ చేద్దామని ఫోన్ చేశాను. వివరాలు చెప్పమంటారా? గొంతును బట్టి మధ్య వయస్కురాలు ఫోన్ చేసిందనుకుంటూ చెప్పండి అన్నాడు కేశవమూర్తి. ప్రాంతం, వీధి, ఇంటి వివరాలు చెప్పి ఆ ఇంటి బయట తులసమ్మ అని ఒక ముసలావిడ చాలాసేపటి నుంచి ఏడుస్తుంది. మీరేమైనా సహాయం చేయగలరేమో చూడండి అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. వెంటనే తన మిత్రుడు గోవర్ధన్కి ఫోన్ చేసి వివరాలు చెప్పి తను బయలుదేరాడు కేశవమూర్తి. వెళ్ళినవాడు 4 గంటల తర్వాత ఇంటికొచ్చి అలసటగా సోఫాలో వాలాడు. వర్క్ ప్రాబ్లమ్సా? మనీ ప్రాబ్లమ్సా? ఈ మధ్య మీరు వారానికో 10 రోజులకో ఒకసారి చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. మీరే చెప్తారని అడగలేదు అంది భర్త ముఖంలోకి చూస్తూ గౌతమి. ఉదయం 8:30 అయింది. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు బయలుదేరతారు, ఎవరి వాహనాలపై వారు. కేశవమూర్తికి మోటార్ బైక్, గౌతమికి స్కూటర్ ఉన్నాయి. ఇద్దరు ఒకే బ్యాంకులో పనిచేస్తారు. అయితే బ్రాంచీలు వేరు. బ్యాంకులో కలుసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరు ఇంకా. మౌనంగా ఉన్న భర్తను గుచ్చి ప్రశ్నించక తను మౌనంగా బ్రేక్ఫాస్ట్ ముగించి 9 కల్లా బ్యాంకుకి బయలుదేరారు ఇద్దరు. ఇల్లు తాళం వేస్తూ రాత్రికి మాట్లాడతానని బాయ్ చెప్పి వెళ్ళాడు కేశవమూర్తి. ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసింది గౌతమి. బిజీగా ఉండడం కూడా ఒక వరమేననిపించింది. బ్యాంకుకి వెళ్ళాక రాత్రి 7 దాకా ఊపిరాడని పని. మరే విషయమో మనసులోకి చొరబడదు. అందుకేనేమో ఎవరో మహానుభావుడు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. ఈ మధ్య దాకా జీవితమన్నా, సమాజమన్నా, మనుషులన్నా కొంచెం అవగాహన ఉందేమో అనిపిస్తుండేది. ఇప్పుడు మాత్రం నాకేమీ తెలియదని రూఢీగా చెప్పగలను అన్నాడు కేశవమూర్తి భార్య కళ్ళల్లోకి చూస్తూ. రోజులాగే రాత్రి లైట్గా డిన్నర్ తీసుకుని లివింగ్ రూమ్లో సోఫాల్లో కూర్చున్నారు ఎదురెదురుగా. హిందీ సీరియల్స్ చూసే టైం వాళ్ళకది. ఓ గంట సీరియల్స్ చూశాక ఓ అరగంట వాటి గురించి ఇంకా ఇతర లోకాభిరామాయణం ముచ్చటించుకుని 10:30కి బెడ్రూమ్ చేరుకుంటారు. బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్ సింపుల్గా, ఎంతో ప్రేమగా ఇంటిని అమర్చుకుంది గౌతమి. పిల్లలు లేరనే వెలితి రానియకుండా తమ ఇంట్లో పనిచేసే శాంతమ్మ ఇద్దరు పిల్లలకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిస్తోంది. పండగలకు బట్టలు కొంటుంది. చదువుల్లో వాళ్ళ పురోగతిని తెలుసుకోవడం కోసం అప్పుడప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి టీచర్లతో మాట్లాడుతుంది. శాంతమ్మకి 15 ఏళ్ల కొడుకు, 14 ఏళ్ల కూతురు. కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలని, కూతుర్ని టీచర్ చేయాలని కోరిక. దానికి తగ్గట్టుగానే పిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుతారు. వాళ్ళ అపార్ట్మెంట్స్కి పక్కనే ఉన్న బస్తీలో ఉంటుంది శాంతమ్మ. భర్త నారయ్య ఆటో నడుపుతాడు. 2 రోజులకు ఒకసారి తాగుతాడు. 4 రోజులకు ఒకసారి భార్యను చితకబాదుతాడు. 2-3 సార్లు నారాయణ పిలిచి మాట్లాడింది గౌతమి. తాగనప్పుడు ఎంతో వినయ విధేయతలతో మంచికి మారుపేర్లా ఉంటాడు. తాగాక ఏ భూతం ఆవేస్తుందో తెలియదు కానీ భార్యను కొట్టకుండా ఉండలేడు. ప్రతి వీధిలో బ్రాందీ షాపులే, చివరికి తిరుపతిలో కూడా. అయినా ప్రభుత్వాలకి ఆదాయం ముఖ్యమా, ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఆవేదనగా అనుకుంది గౌతమి. భార్య ఏవో ఆలోచనల్లో మునిగిపోవడంతో టీవీ ఆన్ చేశాడు కేశవమూర్తి. అంతా మామూలే. యథావిధిగా చాట్ షోలు, సీరియళ్ళు, ఏదో మూవీ ఛానల్లో పాత మాయాబజార్ సినిమా వస్తుంది. వివాహ భోజనంబు పాట. టీవీ వాల్యూమ్ పెంచాడు. ఆలోచనల నుంచి బయటపడి భర్త వైపు చూసింది గౌతమి. తననే చూస్తున్నాడు దీక్షగా. భర్తకు దగ్గరగా జరిగింది. మీరేదో చెప్తున్నారు? సడన్గా నేను మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయా అంది కొంచెం అపాలజెటిక్గా గౌతమి. నన్ను తీసుకెళ్ళొచ్చుగా అన్నాడు చిరునవ్వుతో కేశవమూర్తి. అంత గొప్ప ప్రపంచం ఏమీ కాదులేండి. శాంతమ్మ కుటుంబం గుర్తొచ్చింది. మళ్ళీ ఇవాళ ఉదయం పనికి ముక్కుతూ మూలుగుతూ వచ్చింది. ఆమె వాలకం చూడగానే అర్థమైంది నాకు, మళ్ళీ భర్త తాగి కొట్టుంటాడని అంది కొంచెం విచారంగా. మన దేశంలో ఇది చాలా కామన్ ఏమో అన్నాడు అభావంగా కేశవమూర్తి. ఏమో, ఎంత కామన్ అయినా దెబ్బలతో మూలుగుతూ శాంతమ్మ మన ఇంటికి వచ్చిన ప్రతిసారి నారయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనిపిస్తుంది. ఆ మాటే శాంతమ్మతో అంటే ఏడుపు మొదలు పెడుతుంది. చావగొట్టే మొగుడైనా నారయ్య మీద ఈగ వాలనివ్వదు. ఇదేం ప్రేమో! ఆమె మాటల్లో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా అన్నాడు భార్య కళ్ళల్లోకి చూస్తూ కేశవమూర్తి. ఏం కబురు వినాల్సి వస్తుందో అని ఒక క్షణం గాబరాపడి చెప్పండి అన్నట్లుగా భర్త వైపు చూసింది. తల్లులను కొట్టే కొడుకులు కూడా ఉంటారని నిన్నే తెలిసింది అన్నాడు ఎంతో బాధగా కేశవమూర్తి. అవునా?
భార్యాభర్తల తగాదాలు, కుటుంబాల్లో ఆస్తి తగాదాలు సామాన్యం. కానీ తల్లులను కొట్టే కొడుకుల గురించి వినలేదు అంది గౌతమి. తులసమ్మ అనే ఆమెను నిన్న కలుసుకున్నాను. పెద్దావిడ పాపం. 70 పైనే ఉంటుంది వయసు. నెలకు ఒకసారైనా తల్లి మీద చేయి చేసుకుంటాడట కొడుకు. ఒక్కడే కొడుకు, చదువుకున్నాడు, శాస్త్రాలు ధర్మాలు తెలుసు. మరిదేం కర్మం. అయినా తల్లిదండ్రులకే బుద్ధి లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. రేపటి గురించి ఆలోచించుకోకుండా ఉన్నదంతా ఊడ్చి పిల్లలకు చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తారు. రెక్కలు రాగానే ఎగిరిపోతారు వాళ్ళు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారి కర్మకు వారిని వదిలి మూర్ఖత్వం కదా. యక్ష ప్రశ్నకు ధర్మజుడి సమాధానంలాగానే ఉంది ఈ మూర్ఖత్వం కూడా. యక్షుడు ధర్మరాజుని అడిగాట, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వింత ఏమిటని. ధర్మరాజు చెప్పాట, నిత్యం మన చుట్టూ ఎంతోమంది మరణించడం చూస్తూనే ఉన్నా తాను ఒకనాడు మరణిస్తానని స్పృహ లేక తాను చిరంజీవి అనుకుంటూ మానవుడు జీవించటం అని. నిర్దాక్షిణ్యులైన పిల్లల వల్ల నానా అగచాట్లు పడుతున్న వారిని చూస్తూ కూడా దాన్ని పట్టించుకోకపోవడం, వృద్ధాప్యం కోసం ప్లాన్ చేసుకోకపోవడం ఎంత అవివేకం. భార్య వైపు చూశాడు. మళ్ళీ ఏవో ఆలోచనలో మునిగిపోయింది. గౌతమి అంటూ కుదిపాడు భార్యని కేశవమూర్తి. నువ్వేదో ఆలోచనలో ఉన్నావు, పద పడుకుందాం అన్నాడు సోఫాలోంచి లేస్తూ. సారీ, పరధ్యానం పెరిగింది ఈ మధ్య. ఎవరో తులసమ్మ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి అంది గౌతమి. గోడ గడియారం వైపు చూశాడు. 11 కావస్తుంది. పర్వాలేదు చెప్పండి అంది గౌతమి. చిన్నప్పుడే పెళ్ళయింది తులసమ్మ గారికి. అది రెండో పెళ్ళి. తనకన్నా 10 ఏళ్ల పెద్దవాడితో. ఇది చాలదన్నట్టుగా భర్తకు మరో సెటప్ ఉంది పక్క వీధిలోనే. 2 ఏళ్లలో కొడుకు పుట్టాడు. బాధ్యతలు లేని భర్త, ఆయనకు ఉంపుడు గత్తె, బీదరికం. ఎదుగుతున్న కొడుకు. ఈ కష్టాలు చాలవన్నట్లుగా పెళ్ళైన 10 ఏళ్లలోపే భర్త పోయాడు. అన్నలను సహాయం అడిగింది. ఎవరి గోల వారిది. చిన్న చితక సహాయం తప్పితే రమ్మని కానీ పిల్లాడికి చదువు చెప్పిస్తామని కానీ ఎవరు అనలేదు. కాలం కొంచెం కలిసొచ్చి ఒక బంగ్లాలో వంట మనిషిగా పని దొరికింది. ఉండడానికి రూము ఇచ్చారు. సరిగ్గా చదివితే పిల్లాడికి చదువు కూడా చెప్పిస్తామన్నారు వాళ్ళు. ఎంతో సంతోషంగా పనిలో చేరి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా మారిపోయింది తులసమ్మ. ఇన్నేళ్ల కష్టాలు కడగళ్ల తర్వాత మంచి రోజులు వచ్చాయి తులసమ్మ జీవితంలోకి. ఆ కుటుంబం ఎంతో గౌరవంగా చూసేది తులసమ్మని, కొడుకుని. కొడుక్కి డిగ్రీ దాకా చదువు చెప్పించి ఒక ఫార్మా కంపెనీలో సేల్స్ మ్యాన్గా ఉద్యోగం ఇప్పించారు. విజయవాడలో ఉద్యోగం. ఉద్యోగంలో చేరిన 6 నెలల్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని తల్లిని తీసుకెళ్లాడు. కోడలు రాకతో పొంచి ఉన్న కష్టాలు మళ్లీ చొరబడ్డాయి తులసమ్మ జీవితంలోకి. కోడలి పుట్టిల్లు కూడా తమలాంటి దిగువ మధ్యతరగతి కుటుంబమే. అయినా ఆ కోడలు గడుసుతనానికి, అల్పత్వానికి అంతులేదు. గృహప్రవేశం చేసిన 3 నెలల్లో తల్లి కొడుకుల్ని మానసికంగా వేరు చేసింది. ఈసారి తనింట్లోనే వంటలక్కగా మారిపోయింది తులసమ్మ. బంగళాలో వంట పని చేస్తున్నప్పుడు జీతంతో పాటు ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చారు ఆమెకు. ఇక్కడ వెట్టి చాకరీకి తోడు అనుక్షణం చీట్లు, తిట్లు, చీత్కారాలు. ఉన్న ఒకే తమ్ముడికి ఫోన్ చేసింది ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని. కొడుకింట్లో బదులు అక్కడే వంట చేసుకుంటానంది. అప్రతిష్ట, ఆ పని చేయకు అన్నాడు తమ్ముడు. కొడుకు లేని అప్రతిష్ట తనకెందుకంది. కానీ తమ్ముడు వినిపించుకోలేదు. ఆ రాత్రి రోజులాగే ఒక రొట్టె ముక్క, కొంచెం కూర తిని ఒక గ్లాసుడు మజ్జిగ తాగి వరండాలో పడుకుంది తులసమ్మ. ఎవరో తట్టు నిద్రలేపినట్టుగా అనిపించి కళ్ళు తెరిచింది. ఎదురుగా కొడుకు కోడలు. బలవంతంగా పైకి లాగి చెయ్యి వెనక్కి విరిచి ఫెడీ ఫెడీమని వీపు మీద గుద్దుతున్నాడు కొడుకు. ఇది నిజమని తెలియడానికి చాలా టైం పట్టింది తులసమ్మకు. ముందుగా ఆశ్చర్యపోయింది. ఆ పైన దుఃఖం ముంచుకొచ్చింది. కొడుకు తనను కొట్టడం ఏమిటి? అది కోడలు ముందు. కోడలు ముసిముసిగా నవ్వటం ఏమిటి? ఇది కళా నిజమా? కొట్టడం అయ్యాక కొడుకు అరిచాడు. ఉప్పు కషాయం చేశావు కూరని. పగలల్లా కష్టపడి ఇంటికొస్తే తినడానికి ఏం లేకుండా చేశావు అని. నమ్మలేనట్లుగా చూశారు ఇరుగు పొరుగు ఈ అర్ధరాత్రి భాగవతాన్ని. కొన్నాళ్ళకి వాళ్ళు అలవాటు పడిపోయారు. వారానికో 10 రోజులకో ఒకసారి రాత్రంతా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పడుకుని ఉండేది తులసమ్మ. ఆవిడ క్షోభ చూడలేక పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు నాకు అని ఆగాడు కేశవమూర్తి. స్వరం దిగులుగా ఉంది. ముఖం నిస్తేజంగా ఉంది. మీకు ఫోన్ చేశారా? మీకు దేనికి? ఏ పోలీసులకు ఫోన్ చేయాలి కానీ అంది ఆశ్చర్యంగా. గౌతమి, నీకు ఇవాళ రేపో చెబుదామని అనుకుంటున్నాను. నేను, గోవర్ధన్ మరో 3 కలిసి ఇలాంటి నిస్సహాయాలకు సహాయం చేద్దామని ఒక చిన్న సంస్థను పెట్టాం. 3 నెలలు అయింది. దాని పేరు హెల్ప్లైన్ అనానిమస్. ఆల్కహాలిక్ అనానిమస్ అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, ప్రకటనలు, పబ్లిసిటీలు, ఇంటర్వ్యూలు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటారు. తాగుడు లాంటి దురలవాట్లు కానీ, కుటుంబ దౌర్జన్యం కానీ, మరేమైనా మానుకోలేని చెడలవాట్లు కానీ నలుగురితో చెప్పుకునేవి కావు కదా.
అవి ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. ఉదాహరణకు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఉండే తగాదాలు, కోట్లాట్లు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళవు. ఎందుకంటే ఇంటి పరువు రచ్చకెక్కుతుందని. అలాగే కుటుంబ సభ్యుల బలహీనతల్ని అంటే తాగుడు, చెడు తిరుగుళ్ళు లాంటి వాటిని గోప్యంగా ఉంచుకుంటాయి కుటుంబాలు. అందుకే మా సంస్థకు హెల్ప్ లైన్ ఎనానిమస్ అని పేరు పెట్టాం. ఎక్కడా మా సంస్థ ప్రస్తావన కానీ ప్రచారం కానీ జరగదు. ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళి బాధితులతో మాట్లాడి విషయం ఏంటో కనుక్కొని వాళ్ళు ఇష్టపడితే ఓల్డేజ్ హోమ్స్లోనో సేవా సంస్థల్లోనో చేరుస్తాం. 3 ఓల్డేజ్ హోమ్స్తో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. మా ద్వారా వచ్చే బాధితులకు వాటిలో చోటు దొరికేలా. అంతేకాకుండా మా ద్వారా ఓల్డేజ్ హోమ్స్లో చేరిన వారికి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఏవో చిన్న చిన్న పనులు ఇప్పిస్తాం. సంపాదన దొరుకుతుంది, వారి కాలక్షేపము అవుతుంది. ఆగి భార్య వైపు చూశాడు. చెవులు రిక్కించి వింటుంది గౌతమి. ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ అప్సెట్ అంది నెమ్మదిగా. అసలు ఈ కార్యక్రమం సజావుగా నడుస్తుందని మాకే నమ్మకం లేదు. అందుకని ఎవరికీ ఈ విషయం చెప్పలేదు గౌతమి. మంచి ఇనిషియేటివ్ మూర్తి గారు, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ తన సోఫాలోంచి లేచి భర్త పక్కన కూర్చుని చేతిలో చేయి వేసింది. మరీ ప్రేమ ఉంచుకొస్తే మూర్తి గారు అంటుంది భర్తను. ఇంకొంచెం వివరంగా చెప్పండి మీ హెల్ప్ లైన్ ఎనానిమస్ గురించి. ఎంతమందికి సహాయం చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వగేరా వగేరాలు. నేను జనార్దన్ మరో 3 కలిసి స్టార్ట్ చేశాం. 5 తలా 2 లక్షలు వేసుకుని మొత్తం 10 లక్షలని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. నెలకు దాదాపు 8,000 అంటే సంవత్సరానికి 1,00,000 దాకా వడ్డీ వస్తుంది. మా బ్రాంచ్లో మరో 12 మంది నెలకు 500 చొప్పున ప్రతి నెల డొనేట్ చేస్తున్నారు. అంతా కలిపి 14,000 వస్తుంది నెల. ప్రస్తుతం 4 మా సంస్థ తరపున ఓల్డేజ్ హోమ్లో చేర్చి నెలలో ఒక్కొక్కరికి 3,000 చొప్పున కడుతున్నాం. నాకు తెలిసిన ఒక రిటైల్ గ్రూప్తో మాట్లాడి వీరికి చిన్న చిన్న పనులు ఇప్పించాను. ఒకరు అగరత్తులు, మరొకరు ప్రమిదల్లోకి వత్తులు, ఇంకొకరు అప్పడాలు చేస్తారు. వీటిని ఆ రిటైల్ గ్రూప్స్ వాళ్ళు ప్యాకింగ్ వగేరాలు చేసుకుని తమ షాపుల్లో ఉంచి అమ్ముకుంటారు. వీళ్ళకి నెలకు 2,000 దాకా ఆదాయం వస్తుంది. ఆదాయం కన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, బతుకు మీద ఆశ ఏర్పడ్డాయి. చిన్న చిన్న రోగాలు రుష్టులు మాయమై కొంచెం ఆరోగ్యంగా మారారు. సంతోషంగా చెప్పుకుంటూ పోతున్నాడు కేశవమూర్తి. తాను చేస్తున్న పని భర్తకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని గుర్తించింది గౌతమి. ఫోన్ మోగుతోంది. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా అన్న రింగ్ టోన్తో ఆ పాట వస్తే ఎవరో హెల్ప్ లైన్ ఎనానిమస్కి కాల్ చేస్తున్నారన్నమాట. కేవలం తన మిత్రులకి, కొద్దిమంది కొలీగ్స్కి, వారి సన్నిహితులకి మాత్రమే తెలుసు ఈ హెల్ప్ లైన్ గురించి. అయినా వారానికో 10 రోజులకో ఒకసారి ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. సంపద, స్వార్థం, కష్టాలు, ఒంటరితనం అన్నీ పెరుగుతున్నట్లున్నాయి ఈ సమాజంలో. గౌతమి వెళ్ళాలి, ఫోన్ రింగ్ అవుతుంది అంటూ లేచాడు కేశవమూర్తి. దేశం గొడ్డుపోలేదు అనుకుంటూ తాను లేచింది గౌతమి. విన్నారుగా, మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం మన కథా కుటీరంలో.